కాంగ్రెస్ పార్టీ మోసాలపై బీఆర్ఎస్ ఉద్యమం చేపట్టింది. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని గాలికి వదిలేయడంపై ప్రజా ఉద్యమం చేపట్టింది బీఆర్ఎస్. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్ని కాంగ్రెస్ బాకీల చిట్టా పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఏ వర్గానికి ఎంత బాకీనో తెలిసేలా ముద్రించిన పోస్టర్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ షేక్పేట్లో ఇంటింటికి తింపి పంపిణీ చేశారు. కాంగ్రెస్ మోసాల్ని ప్రజలకు వివరిస్తూ అవగాహన కల్పించారు. పోస్టర్లను చూపించి కాంగ్రెస్ నేతల్ని నిలదీయాలని పిలుపునిచ్చారు కేటీఆర్. వచ్చే స్థానిక సంస్థలు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు కేటీఆర్. మహిళలకే కాదు, కాంగ్రెస్ పార్టీ అందరికీ ద్రోహం చేసింది. రైతులకు 15,000 రైతు బంధు అన్నారు, వాళ్ళతో మోసమే చేసినారు. పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. మరి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తామని నమ్మబలికినారు. ఈ రోజు వరకు కనీసం 6-7 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. అందుకే ప్రతి వర్గాన్ని వంచిన కాంగ్రెస్ పార్టీని వాళ్ళ మోసాన్ని ఎండగట్టడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక మంచి అవకాశం. అందుకే ఈ బాకీ కార్డును ఇంటింటికి తీసుకొని పోతా ఉన్నాం. తెలుగులో, ఉర్దూలో, హిందీలో, ఇంగ్లీష్లో 4 భాషల్లో ఈ కార్డులని ఇంటింటికి పంపుతాం. ప్రతి ఇంట, ప్రతి గడపకి, ప్రతి గుండెకి కాంగ్రెస్ మోసాన్ని వివరించి చెబుతాం. చెప్పి మరి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కానీ అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి సమాధానం ఇవ్వాలి అని చెప్పి ప్రజలను మేము అభ్యర్థిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు కనుక మీరు బుద్ధి చెప్పకపోతే రాబోయే 2 ఏళ్లు మళ్ళీ దొరకరు మీకు. మేము చేసిందే కరెక్ట్, మేము మోసం చేయడమే కరెక్ట్ అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన నడుస్తూ ఉంది. కాబట్టి ఈ కాంగ్రెస్ బాకీ కార్డును వాళ్ళే గ్యారంటీ కార్డులు ఇచ్చైతే గారడీ చేసి ఓట్లు సంపాదించారో, ఏ గ్యారంటీ కార్డుల పేరిట గాంధీలు వచ్చి ఓట్లు కొల్లగొట్టారో, మరి ఆ మోసాన్ని తిరిగి ప్రజలకు పరిచయం చేయడానికి, ఆ మోసాన్ని తిరిగి ప్రజలకు గుర్తు చేయడానికే ఈ ఉద్యమాన్ని తీసుకున్నాం.